ఆల్రెడీ మనం కర్రే ఉన్నాం. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, నెక్స్ట్ టైం మాట్లాడాలి అని చెప్పి. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు అయితే మనం జిమ్కి వెళ్తున్నాం. ఈరోజు నుంచి జిమ్ స్టార్ట్. సో గైస్, జిమ్ అయితే మనకి పక్కకే ఉంది, మన ఇంటి దగ్గరనే. జస్ట్ ఒక 100 meters ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్. సో నేనైతే నడవడానికే ప్రిఫర్ చేస్తా, బైక్ అయితే తీస్తలేను. సో మనకి ఇక్కడ ముందే, సో చూపిస్తా. అక్కడ ఇది మన ఇల్లు. సో ఇలా వచ్చేసిన ఆల్రెడీ. ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేస్తే మనకు రోడ్ ఇది. సో ఇది రోడ్డు. అక్కడున్న బిల్డింగ్లో కనిపిస్తుందా, ఇది మన జిమ్. సో ఇదే డిస్టెన్స్ మనకి. సో అందుకే నేను నడవడానికి ప్రిఫర్ చేస్తున్నా. సో గాయస్, ఇది మన వాటర్ బాటిల్. సో నేనైతే మెల్లి ఇక్కడ నుంచి జంప్ అయిపోతా. మా ఫ్రెండ్ అయితే ఆల్రెడీ వచ్చేసిండంట అక్కడికి. నా అవుట్ఫిట్ చూపిస్తా. సో గాయస్, ఇది నా ఫేవరెట్ టీషర్ట్. జిమ్ కంటే నా ఫేవరెట్ టీషర్ట్ ఇదే. అండ్ వాటర్ బాటిల్ అండ్ క్లాత్, అంతే. ఇక జిమ్ బాగుంది, కానీ ఈరోజు తీసుకెళ్తా ముందు కొన్ని తీసుకోవాలి, ఇంకా కొనుక్కోవాలి. అవన్నీ తీసుకుంటారా, దాకా తీసుకుంటా. సో గాయస్, చూపిస్తారా జిమ్ ఇప్పుడు మీకు. సో ఈ బిల్డింగ్లో ఉంటుంది. ఇవో ఫిట్నెస్ అని ఈ బిల్డింగ్. జిమ్ అయితే 2nd floorలో ఉంది. ఇది జిమ్. ఇక్కడ మావాడు రెడీగా ఉన్నాడు డోర్ తీయడానికి. సో ఇది ఫింగర్ ప్రింట్ ఆప్షన్. సో అందుకే మావాడు వేసేసిండు ఆల్రెడీ. సో గాయస్, మనమైతే మంత్ తీసేసుకున్నాం. ఇప్పుడు మంత్ అయితే ట్రై చేద్దాం ఫస్ట్. 8523 సో గాయస్, రెడీ టు స్టార్ట్ మై బడీ. సిగ్గుపడుతున్నారా? మజిల్ అయితే మొత్తం పోయింది, బాడీ అయితే మొత్తం పోయింది. ఇక్కడ ఎవడు? సో గాయస్, మావాడైతే విభసంగా వేసేస్తాడు. మనకు 1 week వరకు అయితే ఏం రాదు. సో గాయస్, మనం వెయిట్ అయితే చూసుకుందాం. వెయిట్ ఎంత ఉందో నేను చెక్ చేసుకోలేదు. సో నా వెయిట్ అయితే ఇప్పుడు 71 ఉంది. 71 kg. పర్లేదు, నేను ఎక్కువ దగ్గర అయితే. Rolling down the boulevard, feeling at ease. Cruising, moving on that West Coast ride. Barbecue flames and the ocean tide. Catch the vibe, keep it alive. So real, so true. This late night life's just what we do. Chilling at the cookout, grab a plate. Got ribs, got wings, I just can't wait. Talk smack with the homies, laugh till we cry. And the beat still bumps as the sun says goodbye. Now throw your hands up if you feel this breeze. Come on, West Coast vibing got you weak in the knees. Low riders bouncing with the funk turn high underneath. So guys, సక్సెస్ఫుల్లీ 2 hours అయితే జిమ్ చేసుకున్నాం. 7 o'clockకి రీచ్ అయినా. 7 to 9 అవుతుంది ఇప్పుడు. 9 వరకు చేసేసుకున్నా 2 hours. సో ఈరోజు మన థర్స్డే కాబట్టి నార్మల్ వర్క్ చేసేసుకున్నాను నేను. సో ఇంటికి వెళ్ళిపోతున్నాయిగా. ఇంటికి వెళ్ళి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని సో గైస్, మమ్మీ అయితే కుకింగ్ స్టార్ట్ చేసేసింది. కుకింగ్. బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నావు అమ్మా? ఇడ్లీ. ఓకే గాయస్, ఈరోజు మండే కాబట్టి మనం కూడా ఇడ్లీతోటే డైట్ ఫాలో అయిపోదాం ఈరోజు. సో ఈరోజు మండే కాబట్టి నేను ఏ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటలేను. మీన్స్ ఇడ్లీ తింటా ఈరోజు.
సో బంగ్లా మీదకి వచ్చేసాను నేను చేప పట్టుకొని. ఎందుకంటే ఈరోజు నుంచి నేను యోగా కూడా స్టార్ట్ చేస్తున్నా. ఒక 11 మినిట్స్. సో 11 మినిట్స్ యోగా చేస్తే చాలా మంచిది. ఐ ట్రై టు డూ 11 మినిట్స్ యోగా. సో నేను ప్రిఫర్ చేసింది ఇంట్లో అనుకున్నా, కానీ ఇంట్లో బాగా అనిపిస్తలే, సఫకేట్ ఉంది కొద్దిగా. సో అందుకే ఎండలో కూర్చొని చేద్దాం అనుకున్నా. మంచి ఎండ కూడా ఉంది ఇక్కడ. ఎండలో కూర్చొని యోగా చేసుకుంటా ఇప్పుడు నేను. ఆల్రెడీ మనం కర్రే ఉన్నాం, ఫిర్వి పర్లేదు. సో ఎండలో కూర్చొని యోగా చేసుకుంటా 11 మినిట్స్ నాన్ స్టాప్. నేను బ్లాగ్ చేసేది ఒకటే ఫోన్, నాకు ఇప్పుడు ఒకటే ఫోన్ ఉంది. ఇప్పుడు ఈ ఫోన్లో నేను హనుమాన్ చాలీసా పెట్టుకుంటా. ప్రాపర్గా 11.5 మినిట్స్ ఉంటుంది హనుమాన్ చాలీసా. సో అది ఎన్నుకుంటూ యోగా చేసుకుంటాను నేను. సో గాయస్ 11 మినిట్స్ యోగా చేసేసుకున్నాను ఇప్పుడు నేను. చాలా రిలీఫ్ అనిపిస్తుంది యోగా చేసుకుంటే. ట్రై చేయండి మీరు కూడా అందరు. ఎండ కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది నాకు. స్టార్టింగ్ ఏమనిపించలే, మధ్యలో అనిపించింది ఎండ కొద్దిగా ఎక్కువ ఉందని. సో పర్లేదు, ఎండలు కొద్దిసేపు ఉంటే పర్లేదు. డే మొత్తం అయితే ఉండం కదా మనం. సో 11 మినిట్స్ అయితే నేను ఉన్నా. సో గాయస్ స్నానం అయితే అయిపోయింది. నెక్స్ట్ పూజ చేయాలి. అభిషేకం చేస్తా అని అనుకున్న ఈరోజు. సో ఈరోజు శివుడికి అభిషేకం చేయాలి. పాలు పెరుగు, తేనె నెయ్యి ఉంది, పాలు పెరుగు. సో గైస్ ఇప్పుడు అయితే వెళ్ళి పాలుని పెరుగు తీసుకొని వచ్చేసి అభిషేకం చేద్దాం. ఇక హెయిర్ అయితే మొత్తం గజిబిజి అయిపోతుంది. సో గాయస్ తీసేసుకున్నా పాలు పెరుగు. బైక్ అయితే బయటనే పార్క్ చేసేసుకున్నా. సో స్టార్ట్ చేసేద్దాం అభిషేకం. సో గాయస్ అభిషేకానికి అయితే రెడీ అయిపోయినా. నార్మల్ ఇంతకుముందు వేసిన షార్ట్ టీ షర్ట్ పైన అంటే మమ్మీ వద్దన్నది, అభిషేకం అయితే సో ఇలానే ఉండాలి అని. సో లుంగి అండ్ పైన ఇది వేసుకున్నా అంతే. స్టార్ట్ చేద్దాం ఇక అభిషేకం. Ready guys. Om Namah Shivaya. Ekabinam Shivarpanam. Ekabinam Shivarpanam. Nalasreshu Ashwamedvam Shivarpanam. Vagnanachipuramati Bhaja Vishwanatha. Namah Shivaya, Namah Shivaya. సో గాయస్ నాన్న కూడా చేసేస్తుండే అభిషేకం. నెక్స్ట్ ఇక బ్రేక్ఫాస్ట్ చేసి కొద్దిసేపు వీడియో ఎడిటింగ్ ఉంది, వీడియో ఎడిటింగ్ చేసేసుకొని మళ్ళీ ఈరోజు నా షిఫ్ట్ టైమింగ్ 3 o'clock, 3 to 12 షిఫ్ట్కి వెళ్ళిపోవాలి అంతే. సో గాయస్ ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తీసుకుంటున్నా, తినేద్దాం ఇక.
తినేసి కాసేపు ఎడిటింగ్ ఉంది, ఎడిటింగ్ చేసేసుకోవాలి. సో నేను అప్పటి నుంచి ట్రై చేస్తున్నా క్యాప్కట్ యాప్ కోసం. సో నేను ఇంతకుముందు అయితే విఎన్ యాప్ యూజ్ చేసిన. ఇప్పుడే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తే క్యాప్కట్ యాప్ చాలా మంచిది, అంటే మంచి మంచి రేటింగ్స్ ఉన్నాయి. సో నేను ట్రై చేసినా, నాకైతే రావట్లేదు. రిజల్ట్స్ ఫర్ క్యాప్కట్ అని షో చేస్తుంది, కానీ కిందనైతే ఎక్కడ క్యాప్కట్ అయితే రావట్లేదు. సో దానికి ఒక ట్రిక్ ఉంది. క్యాప్కట్ మనకి ఇక్కడ ఇండియాలో డౌన్లోడ్ చేయాలంటే మనం కంట్రీ నేమ్ చేంజ్ చేసుకోవాలి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి కంట్రీ నేమ్ చేంజ్ చేసుకుందాం. సో కంట్రీ నేమ్ చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు అది చూపిస్తుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను తప్పని నుంచి అయితే ట్రై చేసిన క్యాప్కట్ యాప్ కోసం. మ్యాక్లో అయితే కనెక్ట్ అవ్వట్లేదు, సో అందుకే ఫోన్ ఇన్స్టాల్ చేసేసుకున్నా. ఎడిటింగ్ కూడా అయిపోయింది, బ్లాగ్స్ ఎడిటింగ్. అంటే మొన్నటి బ్లాగ్ ఒకటి ఉంది, అది ఎడిట్ చేసుకున్నా. వన్ బై వన్ షేర్ చేస్తున్నానండి డైలీ. లిటరల్గా చెప్తున్నా, బ్లాగ్స్ స్టార్ట్ చేయకముందు అయితే నాకైతే ఇలా మాట్లాడాలని అయితే బాగా భయం అవుతుండే. సో ఒక్కటి అనుకున్నా, నేను మాట్లాడేదాన్ని, ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని చాలా డౌట్ ఉండే. సో డే బై డే స్కిల్స్ అయితే పెరుగుతున్నాయి కూడా. నేనైతే చాలా మోటివేషన్ బ్లాగ్స్ చూస్తున్నా కూడా, ఎందుకంటే స్కిల్స్ పెరగాలి అని చెప్పేసి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, నెక్స్ట్ ఏం మాట్లాడాలి అని చెప్పేసి చాలా ఉంటుంది. సో ఎంత ఎక్కువ మాట్లాడితే అంత బ్లాగింగ్ అనిపిస్తుంది చూసే వాళ్ళకు కూడా, ఎందుకంటే నేను కూడా చాలా బ్లాగ్స్ చూస్తాను వేరే వాళ్ళది. సో ఎంత ఎక్కువ మాట్లాడితే అంత బాగుంటుంది బ్లాగ్లో. అయితే నేను ఒక వీడియో చూపిస్తాను మీకు కూడా. హిందీలో ఇతని పేరు ఆకాష్ వర్మ అని. ఈ వ్లాగ్ చూసి అయితే నేను చాలా ఇన్స్పైర్ అయిపోయినా. ఆన్ చేస్తలే, ఎందుకంటే మళ్ళీ కాపీరైట్స్ పడుతుంది యూట్యూబ్లో, వేరే వాళ్ళ ఏమైనా వాయిస్ నోట్ వినిపిస్తాయి. సో అందుకే నేను ఆన్ చేయట్లే. ఈ వ్లాగ్ చూసి అయితే చాలా ఇన్స్పైర్ అయినా. సో హీ ఈజ్ మై ఇన్స్పిరేషన్. సో గైస్, లంచ్ టైం అయితే అయిపోయింది. లంచ్ చేసేసి రెడీ అయ్యి వెళ్ళిపోవాలి. లిటరల్లీ నేనైతే చాలా బ్లాగ్స్ చూస్తున్నా, చాలా బ్లాగ్స్ చూస్తున్నా. అంటే కంటెంటర్స్ చాలా బ్లాగ్స్ చూస్తున్నా. మనం కూడా అలవాటు చేసుకోవాలి అని చెప్పేసి అలవాటు చేసుకుందాం, పర్లేదు. ఎందుకంటే కాపీ అని అయితే కాదు. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. బాయ్.